మాజీ సీఎం జగన్ రాజధానిపై అసత్య ప్రచారం చేస్తున్నారని అంటున్నారు సత్యకుమార్. ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలన్నీ నదుల ఒడ్డునే ఉన్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ప్రపంచమంతా తిరిగారు. అన్నీ తెలిసి అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారంటున్నారు సత్యకుమార్. ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్డదిడ్డమైన వితండవాదం చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు ఆయనే ప్రదర్శించుకునే ప్రయత్నం నిన్న చేశారు. మళ్ళీ అదే రాజధాని విషయం మీద డొంకతిడు మాటలు మాట్లాడటం, వారి పార్టీ నాయకత్వంలో ఒక రకంగా మాట్లాడించడం, ఈయన ఒక రకంగా మాట్లాడటం. అవగాహన రాహిత్యంతో రివర్ బేసిన్లో రాజధాని ఉంది, నదీ గర్భంలో ఉంది, సుప్రీంకోర్టు పట్టించుకోవాలి. మన దేశంలో కావచ్చు లేదా ఇతర దేశాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా నదీ పరివాహక ప్రాంతంలో వచ్చిన రాజధానిలో అభివృద్ధి చెందిన విషయం కూడా తెలిసిన విషయమే. తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? రాష్ట్రంలో ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసం నెలకొంది. జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. దాని కారణంగానే ఒక ప్రజల పట్లనే కాకుండా పెట్టుబడిదారుల కారణంగా కానీ, అందుకని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో, ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్న నేపథ్యంలో ఇటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఆయన తన కాళ్ళ కింద నేల కదలకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.